వాటర్ యాపిల్, రోజ్ యాపిల్ అని కూడా పిలిచే ఈ పండు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది సహాయపడుతుంది. అయితే ఈ పండు అందరికీ ఒకే విధంగా సరిపోదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని పరిమితంగా తీసుకోవడం లేదా వైద్యుల సలహా మేరకు మాత్రమే తినడం మంచిది. తక్కువ రక్తపోటు ఉన్నవారు వాటర్ యాపిల్ను ఎక్కువగా తినకూడదు. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ పండు రక్తపోటును కొంతమేర తగ్గించే లక్షణాలను కలిగి ఉండవచ్చు. ఇప్పటికే బీపీ తక్కువగా ఉండేవారు ఎక్కువగా తింటే తల తిరగడం, బలహీనంగా అనిపించడం లేదా అలసట వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి వారు మితంగా మాత్రమే తీసుకోవాలి. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు కూడా ఈ పండును పరిమితంగా తీసుకోవాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఒకేసారి ఎక్కువ పరిమాణంలో తింటే కొందరికి కడుపుబ్బరం, గ్యాస్, అజీర్ణం లేదా విరోచనాలు వంటి సమస్యలు రావచ్చు. మొదట తక్కువ పరిమాణంలో తీసుకుని శరీరానికి ఎలా సరిపోతుందో గమనించడం మంచిది. మధుమేహం కోసం మందులు లేదా ఇన్సులిన్ తీసుకునేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ యాపిల్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే గుణాలు కలిగి ఉండవచ్చు. ఇది మంచి లక్షణమే అయినప్పటికీ ఇప్పటికే షుగర్ తగ్గించే మందులు వాడుతున్న వారిలో రక్తంలో చక్కెర మరీ తక్కువ స్థాయికి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మధుమేహ రోగులు ఈ పండును ఆహారంలో చేర్చే ముందు వైద్యుడి లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది. కొంతమందికి కొన్ని పండ్ల వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. వాటర్ యాపిల్ తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు, దురద, పెదవులు లేదా నాలుక వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తినడం ఆపి వైద్యుడిని సంప్రదించాలి. ఇలాంటి అలర్జీ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరంగా మారవచ్చు. మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారు కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వైద్యులు పొటాషియం లేదా ఇతర ఖనిజాల పరిమితి పాటించమని సూచించినట్లయితే ఈ పండును తినే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేరువేరుగా ఉండడంతో ఆహార నియమాలు కూడా మారుతాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు సాధారణంగా ఈ పండును మితంగా తినవచ్చు. అయితే ఏదైనా ప్రత్యేక ఆరోగ్య సమస్య ఉంటే లేదా వైద్యులు ప్రత్యేక డైట్ సూచించినట్లయితే ముందుగా వారి సలహా తీసుకోవడం ఉత్తమం. చిన్నపిల్లలకు కూడా కొద్దిగా మాత్రమే ఇవ్వాలి. పండును బాగా కడిగి తాజాగా ఉన్నదే తినిపించాలి. మొత్తంగా చూస్తే ఆరోగ్యవంతులైన వ్యక్తులు మితంగా వాటర్ యాపిల్ తింటే శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.